सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शन की 5వ కక్ష ఈరోజు చెప్పుకుంటాము. నిన్న మనము 1 నుంచి 6 సూత్రాల వరకు చెప్పుకున్నాము. ఇందులో ఎవరికన్నా ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. వీటిని ఒకసారి నేను ఆవృత్తి చేసి మనం ముందుకు వెళ్దామండి. నిన్న ప్రారంభంలో ఈ అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి సూత్రం మహర్షి కపిల్జీ యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని చెప్పుకున్నాము. ఈ జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం 3 దుఃఖాలను అత్యంతంగా నివృత్తం చేసుకోవడమే, సమాప్తం చేసుకోవడమే జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యము. తో ఈ దుఃఖాలను తొలగించుకోవాలంటే మనకు భౌతిక సాధనముల ద్వారా కూడా తొలగించుకోవచ్చు కదా అని ఒకవేళ పూర్వపక్ష అన్యాయం అనుకోండి. 3 దుఃఖాలు అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆదైవిక దుఃఖాలు. 3 దుఃఖాలు ఎల్లప్పుడూ ప్రతి మానవుడికి ఈ 3 దుఃఖాలు వెంట పెట్టుకొని ఉంటాయి. కానీ ఈ దుఃఖాలను ఉపశమనం మనము భౌతిక సాధనముల ద్వారా మనం తొలగించుకోవచ్చు ఒకవేళ పూర్వపక్ష అలా అంటేనా, దానికి సమాధానంగా నా దృష్టాత్ తత్సిద్ధి, నా దృష్టాత్ తత్సిద్ధి. దృష్ట సాధనముల చేత ఆ సిద్ధి కలగదు, దృష్ట సాధనముల చేత అది సిద్ధింపదు. లౌకిక సాధనములు ఏవైతే ఉన్నాయో, కనిపించే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అత్యంత దుఃఖ నివృత్తి కలగదు అని చెప్పి 2వ సూత్రం చెప్పారు. ఒకవేళ నివృత్తే అయిపోయి, ఒకవేళ భౌతిక సాధనముల చేత దుఃఖాలు తొలగిపోయినప్పటికీ కూడా నివృత్తి అయిపోయి అనువృత్తి దర్శనాలు మళ్ళీ అవి ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు డబ్బు మన దగ్గర, ఐశ్వర్యం ఉంది, అది ఎల్లప్పుడూ మన దగ్గర ఉండదు, శాశ్వతంగా ఉండదు. కాబట్టి కొంతకాలం తర్వాత మన నష్టం అయిపోతుంది కదా, మళ్ళీ దుఃఖం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అత్యంత దుఃఖ నివృత్తి అయితే మనకు కలగదు. కాబట్టి మళ్ళీ దుఃఖం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి భౌతిక సాధనముల ద్వారా ఏదైతే దుఃఖ నివృత్తి కలుగుతుంది అనుకుంటున్నావో దాని ద్వారా అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఒకవేళ నివృత్తమైనప్పటికీ కూడా అది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది అని చెప్పాము 2వ సూత్రంలో. మళ్ళీ 3వ సూత్రం మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు భౌతిక సాధనముల చేత దుఃఖము ఎప్పటికీ దూరం కాదు, నష్టం కాదు అన్నప్పుడు మళ్ళీ జీవాత్మ ఎందుకు నిరంతరంగా పురుషార్థం చేస్తుంది, దుఃఖ నివృత్తి కోసం ఎందుకు కష్టపడుతుంది, పురుషార్థం చేస్తుంది అంటే దానికి సమాధానంగా 3వ సూత్రంలో ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్, ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్ తత్ ప్రతీకార చేష్టనాత్ పురుషార్థత్వం. ప్రతిదినం ఏ విధంగా ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఏ విధంగా మనం తీర్చుకుంటున్నామో అలాగే తత్ ప్రతీకార చేష్టన, అలాగే వేరే దుఃఖాలను తొలగించుకోవడం కోసం ఏదో మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాలు కొంతవరకు దుఃఖాలు తొలగిపోతాయి. తత్ ప్రతీకార చేష్ట, ఆ విధంగా దాన్ని ప్రతీకారం చేసుకోవచ్చు, ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు. అంతవరకు పురుషార్థత్వం, అది పురుషుడికి ప్రయోజనమే, అంతవరకు పురుషార్థత్వం. కానీ అత్యంత పురుషార్థత్వం కాదు, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. భౌతిక సాధనల చేత
పురుషుడికి ప్రయోజనం కలుగుతుంది కానీ దుఃఖ నివృత్తి కలుగుతుంది, కానీ అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. అత్యంత పూర్తిగా దుఃఖాలు నశింపవు. కాబట్టి అందుకే ప్రాత్యాహిక క్షుత ప్రతీకార మనం భోజనం చేశాము 4-5 గంటల వరకు ఉండగలుగుతాం, తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా అది కొంతవరకే మనకు ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ పూర్తిగా అది నయం కాదు, పూర్తిగా దుఃఖము నష్టం కాదు. కాబట్టి కేవలం కొంతవరకే పనిచేస్తుంది. అందుకే ఆ రకంగా మిగిలిన ఏవైతే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతీకారం చేస్తే, అదే విధంగా దాన్ని దుఃఖాలను దూరం చేసుకోవడం ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం అవుతుంది. అంటే అది పురుషార్థత్వం, అంతవరకు పురుషుడికి ప్రయోజనమే. కానీ అత్యంత దుఃఖ నివృత్తి అయితే కలదు, అత్యంత పురుషార్థం అయితే కాదు అని చెప్పి 3 సూత్రాలు చెప్పుకున్నాం. కానీ ఒకవేళ మన 4వ సూత్రం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒకవేళ నివృత్తమైన అనుకోండి, భౌతిక సాధనల చేత దుఃఖాలు నివృత్తమైనప్పటికీ కూడా సర్వ అసంభవాలు, కానీ మొత్తం సంభవం కాదు, సంపూర్ణ దుఃఖాలు సంభవం కాదు. పైన చెప్పుకున్నాం పురుషార్థం అంతవరకు పురుషార్థమే, కానీ అత్యంత పురుషార్థం కాదు, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఒకవేళ భౌతిక సాధనలు ఎక్కువగా ఉన్నాయి, ధన సంపన్నమైన వ్యక్తి, అన్ని సౌకర్యాలు సమగ్రంగా ఉన్నాయి అనుకున్నా కూడా సర్వ అసంభవాత్, మొత్తం సంభవం కాదు. ఎందుకంటే సాధన చేప్పుడు నశింపవు, అంటే నష్టం చేయలేవు. భౌతిక సాధన ఎన్ని ఉన్నా కూడా పరిణామ తాప సంస్కార దుఃఖాలు అనేటివి మనకి వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతితో సంబంధంగా ఉన్నంత వరకు మనకు ఈ పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖం వెంటనే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకోటి గుణాలు పరస్పరంగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి సత్వగుణము, రజోగుణం, తమగుణము ఈ గుణాలతో యుక్తమై ఉంటాయి. ఎప్పుడు ఒకే విధంగా ఈ దుఃఖాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దుఃఖాల నుంచి పూర్తిగా విముక్తి అయితే కలుగుతున్నది కాదు. శరీర యుక్తంగా ఉన్నప్పుడు పూర్తి విముక్తి కాదు, అత్యంత విముక్తి కలగదు. అందుకే సంభవం అనుకునే ఎక్కువ కార్యాలు ఉన్నాయి. సంభవే సత్వ అసంభవాలు, కానీ సత్వ అంటే ముక్తి యొక్క, మోక్షం యొక్క ఆ స్థితి అయితే నీకు అది సంభవం కాదు. భౌతిక సాధన దుఃఖాలు ఏవైతే తొలగించుకోవచ్చు, కానీ ముక్తి యొక్క సుఖం సంభవం కాదు. అందుకే హేయ ప్రమాణ కుశలై, అందుకే ప్రామాణిక వ్యక్తులు ఇది త్యాజ్యమైంది. భౌతిక సాధనం ద్వారా అయితే మన దుఃఖ నివృత్తి కలుగుతుందో అది ఉపశమనం కలుగుతుంది, అది పూర్తిగా ఉపశమనం కాదు, అందుకే త్యాజ్యమైంది అని చెప్పుకున్నాము. తర్వాత లేదండి ఎందుకు కాదు, మనకు శాస్త్రంలో యజ్ఞ యాగాలు కర్మకాండం ద్వారా, క్రియాకలాపాల దాన కర్మ పుణ్యముల ద్వారా మనకు విశిష్టమైన సుఖం కలుగుతుంది. ఎందుకని శాస్త్రం చెప్పింది, స్వర్గకామో యజేత, స్వర్గం కావాలనుకునే వాళ్ళు యజ్ఞం యాగాలు చేయాలని చెప్పి కామ్యకర్మల ద్వారా మనకు ఇష్టసిద్ధి కలుగుతుంది అని ఎవరిని అంటిగినా అవి కూడా దాని ద్వారా స్వర్గకామ యజ్ఞ యాగాలు దాన పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నీకు పుణ్య విశేషం కలుగుతుంది. ఎందుకంటే అవి కామ్యకర్మలు. నువ్వు ఏదో కామ్యాన్ని కర్మను అనుసరించి ఆశ్రయించి నువ్వు ఆ కర్మ చేస్తున్నావు, దానివల్ల పుణ్యం వల్ల నీకు సుఖ విశేషం కలుగుతుంది. కానీ ముక్తి యొక్క సుఖం కలుగుతుంది, దానివల్ల ఉత్కర్షం అవుతుంది, ఉన్నతి అవుతుంది, కానీ అత్యంత ఉత్కర్షం కాదు. ఏ రకంగా అంటే దానికి సమాధానంగా ఉత్కర్షాదపి మోక్షస్య సర్వోత్కర్ష శృతే, ఉత్కర్షమైనప్పుడు యజ్ఞ యాగ అనుష్ఠానం వల్ల పుణ్యకర్మల ద్వారా నీకు ఉత్కర్షం ఉన్నతి కలుగుతుంది, సంసారంలో సుఖ విశేషం కలుగుతుంది, స్వర్గ విశేషంగా ఎక్కువ ఆనందానుభూతిని సుఖానుభూతిని పొందవచ్చు. కానీ మోక్షస్య సర్వోత్కర్ష శృతే, కానీ మోక్షం యొక్క సుఖం అనేది, మోక్షం యొక్క ఆనందం అనేది అత్యంత ఉత్కృష్టమైనది, ఉత్కర్షమైనది, దానికంటే ఉత్కృష్టం ఇంకేది ఉండదు. అలాగా శృతిలో చెప్పబడింది. శృతి అంటే వేదం. ఎందుకంటే మొదట్లో శృతి అంటే మనకు వేదాలకు శృతి పరంపర ఉండేది. వేదాలను ప్రాచీన కాలంలో ఋషి మహర్షులు కేవలం చెప్పేవాళ్ళు, అక్కడ ఉండే శిష్యులు వినేవాళ్ళు, విని నేర్చుకునేవాళ్ళు. అందుకే శృతి అని చెప్పారు. వేదానికి శృతి అని పేరు. ఆ శృతి పరంపర అక్కడి నుంచి కంటిన్యూ కొనసాగుతూ ఉన్నాం. అందుకే వేద శృతి అని పేరు, వేదం అని పేరు, ఛంద్ అని పేరు, ఆగమం అని కూడా రకరకాలు చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి శృతిలో చెప్పబడింది అన్నమాట. మోక్షం యొక్క సుఖం అనేది, ఆనందం అనేది, అది నీవు భౌతిక సాధన ద్వారా ఎన్ని ఉన్నప్పటికీ కూడా దానికి సమానం కాదు. ఇక్కడ సంసారంలో భౌతిక సంలో ఉత్కర్షమైనప్పటికీ అంతకు ఉత్కర్షమే, ఉన్నతి కలుగుతుంది. కానీ మోక్షస్య సర్వోత్కర్ష శృతి, మోక్షంలో ఉత్కృష్టమైన స్థితి అనేది, ఉత్కర్షమైన ఉన్నతి అనేది కలుగుతుంది. అక్కడ పరమానందం కలుగుతుంది. కాబట్టి శృతి చెప్పబడింది కాబట్టి మనకు ప్రమాణం చెప్పిన అశరీరం వావసంతం నా ప్రియే స్పృశత,
శరీరం యుక్తంతో ఉన్నప్పుడు మనకు ప్రియ అప్రియత ఖచ్చితంగా ఉంటున్నమాట. అనుకూలత ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మన సంసారంలో చూస్తుంటాం. ఎక్కడికి పోయినా మనకు ఉపేక్షించే వాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళు, మనల్ని తిరస్కరించే వాళ్ళు అన్ని రకాలు ఉంటారండి. మనకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మనల్ని ఉపేక్షించే వాళ్ళు ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎప్పుడు అందరూ అనుకూలంగా ఉండదు, ఎప్పుడు అందరూ ప్రతికూలంగా కూడా ఉండదు. కూడా అనుకూలంగా ప్రతికూలంగా ఉపేక్షించే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అట్లా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు అన్నమాట. కాబట్టి ఇవన్నీ ప్రియ అప్రియతని ఎల్లప్పుడూ ఉంటున్నమాట. శరీరం ఉందంటే ఖచ్చితంగా ప్రియ అప్రియత ఎల్లప్పుడూ ఉంటున్నమాట. ఈ ప్రియ అప్రియత ఉందంటే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అశరీరం భావసంతం అని చెప్పాడు. అందుకే వేదమంత్రం ఏం చెప్పాడు ఇక్కడ చంద్రోగ్నోపనిషత్తులో, అశరీరం అంటే శరీర రహితమైనప్పుడే ప్రియ అప్రియ అనేది మీకు స్పృశించవు, తాకవు. శరీరం అంటే ప్రియ అప్రియత ఎప్పుడు ఉండేనే ఉంటున్నమాట. ఏదో ఒక కామన కోరిక ఉండే ఉంటున్నమాట. పూర్తిగా నీకు దుఃఖ నివృత్తి కలగదు. ప్రియాప్రియత ఉందంటే ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. కాబట్టి అత్యంత దుఃఖ నివృత్తి ఎక్కడ కలుగుతుంటే మోక్షానికి వెళ్ళినప్పుడే, అంటే శరీరాన్ని తొలగించుకున్నప్పుడే, సంసార బంధం తొలగిపోయినప్పుడే నీకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్తి అంటే మోక్షం కలుగుతుంది. మోక్షంలో నీకు పరమానందం, ఆనంద భూతి కలుగుతుంది. పరమానందం అక్కడే కలుగుతుంది. అంటే ఉత్కృష్టమైన స్థితి అక్కడే కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పుకున్నాం. కానీ దీనికి ఉపాయం ఏంటి? 2 ఉపాయాలు చెప్పారన్నమాట. ఒకటి యజ్ఞాది సాధనముల ద్వారా యజ్ఞాది సాధనల ద్వారా పుణ్యకర్మల ద్వారా దాన ధర్మాల ద్వారా మనము దుఃఖాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి ఒక పక్షం చెప్పారు. దానికి పూర్వపక్షం ఒక గుర్తు పెట్టుకుని, నేను ఎప్పుడైనా పూర్వపక్షము అంటున్నాను అంటేనా అక్కడ ప్రశ్నకర్త అని అర్థం. పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త, అంటే ప్రశ్నలు వేస్తుంటామట. దానికి ఇక్కడ ఏం ప్రశ్న వచ్చింది? దుఃఖాలను అత్యంత నివృత్తిని తొలగించుకోవాలంటే అత్యంత పురుషార్థం చేయాలి. దానికి ఉపాయాలు పూర్వపక్షి చెప్పినట్టే దుష్ట సాధనాలు ఉన్నాయండి, దాంతో తొలగించుకుంటాం. దానికి సమాధానం సిద్ధాంతం చెప్పాడు, దుష్ట సాధనలు ఉన్నప్పటికీ కూడా దాంతో పూర్తిగా దుఃఖాలు తొలగిపోవు, క్షణం తాత్కాలిక సుఖాలు మాత్రం కొంతకు మాత్రం తొలగించుకోవచ్చు అని చెప్పి సమాధానం చెప్పాడు. లేదు యజ్ఞయాగాలు ఉన్నాయి కదా, యజ్ఞయాగాల ద్వారా పుణ్యకర్మల ద్వారా నేను దుఃఖాలు తొలగి చేసుకుంటా అంటే అది కూడా చేసుకున్నప్పటికీ కూడా, ఉన్నతి అయినప్పటికీ కూడా అది మోక్షంలో ఉండే సుఖానికి సమానం కాదు, ఉత్కృష్టమైనది కాదు అని దానికి సమానం చెప్పాడు. మళ్ళీ ఎలా మోక్ష సుఖం కావాలంటే ఏం చేయాలి? దుష్ట సాధన ద్వారా కాదు అంటున్నావు, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు అంటున్నావు. మరి ఎలా అవుతుంది? పూర్వపక్షం చెప్పి దుష్ట సాధనల ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా, పుణ్య దాన కర్మల ద్వారా అవుతుందని చెప్పాడు. కానీ దానికి సిద్ధాంతం చెప్పాడు ఎందుకు మోక్షం నుండి సుఖానికి సమానం కాదు. మరి ఏ రకంగా అవుతుంది అంటే, యమ నియమాది అష్టాంగ యోగ అనుష్ఠానాత్ అదృష్ట సాధన ఉపాధేయం. యమ నియమాల ద్వారా మనకు అది మోక్ష సిద్ధి కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఆ ఉపాయం చెప్పామన్నమాట. దానికి మళ్ళీ పూర్వపక్షి నేను చెప్పుకున్నాం 6వ సూత్రంలో, అవిశేషశ్చ ఉపయోగం. సరే, నువ్వు చెప్పినట్టుగా మోక్షానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్కర్షమైనటువంటి స్థితి అనుకున్నాం. దుష్ట సాధన ద్వారా శాస్త్రం చెప్పిన యజ్ఞ యాగాల ద్వారా ఏదైతే సుఖం కలుగుతుందో అది విశిష్ట మోక్ష సుఖాన్ని పోల్చుకుంటే అది చాలా తక్కువ, మోక్ష సుఖం ఎక్కువ అనుకున్నాం. కానీ ఆ మోక్షం కూడా ఎవరికి కలుగుతుంది? ఆ మోక్షం కలుగుతుంది మోక్షో భవిష్యత్తు బద్ధ పురుషుడు కదా మోక్షం కలిగేది. సంసార బంధంలో ఉండే వ్యక్తికి ఆ మోక్షం కలుగుతుంది అన్నమాట. మరి అటువంటిప్పుడు ఆ సంసార బద్ధ వ్యక్తిగా అలాంటి కలుగుతుంది. కాబట్టి ఈ బద్ధ పురుషుడు ఎవరైతే ఉన్నారో, దృష్ట సాధనాలైనా నువ్వు చెప్పేటు యమ నియమాలైనా అవి 2 సమానమే. అవిశేష, రెండిట్లో విశేషం ఏం లేదు. ఉభయో అవిశేషశ్చ ఉభయో, రెండిట్లో విశిష్టమైన భేదం ఏం కనిపించడం లేదు. ఎందుకంటే యజ్ఞ యాగాలు ఏవైతే సాధనాల ద్వారా మనకు సుఖ విశేషం కలుగుతుందో, అది యమ నియమ ఆసనాల ద్వారా అది కూడా ఒక సాధనమే. ఎక్కడికి? ముక్తిని పొందడం కోసం నీకు సాధనంగా ఉపయోగపడుతున్నాడు. ఈ శరీరం సాధనంగా ఉంది అని ఇది కూడా సాధనమే, అది కూడా సాధనమే. 2 సాధనాలే కదా. 2 సాధనాలు ఎప్పుడు 2 సమానంగా ఉన్నాయి. మళ్ళీ యమ నియమాల ద్వారానే ముక్తి కలుగుతుంది, యజ్ఞ యాగాల ద్వారా ముక్తి కలగదు ఎందుకు అంటున్నాం? కాబట్టి అవిశేష ఉభయోహ అంటే ఈ రెండిట్లలో 2 సాధనాలు ఏవైతే ఉన్నాయో, దుష్ట సాధనాల ద్వారా, యమ నియమాల ద్వారా, ఈ రెండిట్లో పెద్ద తేడం లేదు. కాబట్టి యమ నియమాల ద్వారా నువ్వు ముక్తి కలుగుతుంటున్నావు కదా, ఆ యమ నియమాల ద్వారా కూడా ముక్తి కలగదు. ఎందుకంటే అది కూడా సాధనమే. కాబట్టి ఆ సాధన నీకు ముక్తి కలిగించినప్పుడు అత్యంత దుఃఖ నివృత్తి కలిగించడం ఈ సాధన కూడా అంతే. భౌతిక సాధనల ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా, పుణ్య కర్మల ద్వారా, దాన ధర్మాల ద్వారా నీకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. కానీ అత్యంత దుఃఖ నివృత్తి కలగదు అంటున్నావు. అటువంటిప్పుడు నీవు చెప్పిన యమ నియమాలు అనుష్ఠానం చేసినా కూడా అదే అలాంటి స్థితి వస్తుంది. 2 సమానమే అని చెప్పి పూర్వపక్షి దాన్ని ఖండించడం. పూర్వపక్షి అది కూడా అలాగే ఉంటుంది. దుష్ట సాధనల ద్వారా యోగాభ్యాస శ్రవణాది
అదృష్ట సాధన ఉభయో సాధన సామ్యం అస్తి, అంటే సాధన రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి రెండు కూడా సమానమే. కాబట్టి నువ్వు చెప్పిన అదృష్ట సాధనాలు అంటే యమ నియమాల ద్వారా ముక్తి మోక్షం కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందంటే కలుగుతుందని చెప్పావు కదా, అది కూడా సామాన్యమే అని చెప్పి నిన్న మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఈ విషయంలో మళ్ళీ పూర్వపక్షి ఒక మాట అంటున్నాడట. అదే విధంగా ఏం చెప్తున్నా అంటే అని దానికి సిద్ధాంతి పూర్వపక్షి చెప్పాడు. సిద్ధాంతి ఒకవేళ నువ్వు అలాగా చెప్పాడా, బద్ధస్య మోక్షో భవిష్యత్తు, బద్ధ పురుషుడికి మోక్షం కలిగేది. ఆ బద్ధ పురుషుని ఇక్కడ యమ నియమాల ద్వారా యజ్ఞ యాగాది దృష్టస్థానం ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకుంటాడు. అంటే ఈ సంసార బంధనం అనేది స్వాభావికం. ఏంటి అందుకే నెక్స్ట్ 6వ సూత్రం 7వ సూత్రం చెప్పబోయే విషయం ఏంటంటే ఇది సంసారంలో బంధనం అనేది స్వాభావికంగా వస్తున్నమాట. కానీ స్వాభావికంగా వచ్చినప్పుడు మళ్ళా శాస్త్రాలు ఉపదేశాలు ఎందుకు చెప్తున్నాయని మనకి ఈ విషయం చెప్పబోతున్నాము. సో ఈ విషయం చూద్దామండి. ఇందులో ఇప్పుడు చెప్పినట్లు మళ్ళీ ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? పూర్వాపర సంగతి అంటే సార్, పూర్వాపర సంగతి అంటే ప్రసంగాన్ని బట్టి. ఇప్పుడు మనకు ఒక ప్రసంగం నడుస్తుందిగా, ముందు ప్రతిజ్ఞ చేశాడు మహర్షి కపిల్ అత్యంత దుఃఖ నివృత్తి వల్లనే దుఃఖాన్ని పూర్తిగా ఆధ్యాత్మికం ఆదైవికం ఆదిభౌతికం పూర్తిగా నివృత్తం చేసి తొలగించుకున్నప్పుడే నీకు మోక్షం కలుగుతుంది. అదే మానవుని యొక్క ముఖ్య లక్షణం ప్రతిజ్ఞ చేశాడు. దానికి పూర్వపక్షి ఏం చెప్పాడు, సంసారం నుండి దుష్ట సాధనముల ద్వారా మనకు దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్పాం. దానికి సిద్ధాంతం అని చెప్పాడంటే లేదంటే నా దృష్టా తత్సిద్ధి, దృష్ట సాధనముల ద్వారా కనిపించే సాధనాల ద్వారా పరికరాల ద్వారా డబ్బు ధన ఐశ్వర్యం ద్వారా గాడి బంగ్లా ద్వారా అది పూర్తిగా దుఃఖ నివృత్తి కలగదు అని చెప్పి నిషేధించాడు. ఒకవేళ కలిగినా కూడా మళ్ళీ ఉత్పన్నమవుతుంది, మళ్ళీ ఆ దుఃఖం వచ్చేస్తుంది అని చెప్పాడు అనమాట. లేదంటే మళ్ళీ అలాంటప్పుడు పురుషార్థం చేయడం ఎందుకంటే దాని పురుషార్థం వల్ల కొంతవరకు తగ్గుతుంది. ప్రాత్యాహిక క్షుత ప్రతికారవతం, ఏ విధంగా ఆకలి మనకు భోజనం చేసినప్పుడు ఒక 4-5 గంటల వరకు మనకు ఉపశమనం కలుగుతుందో దుఃఖ నివృత్తి కలుగుతుందో, అలాగా వేరే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో సంసారంలో మనకు రకరకాల దుఃఖాలు ఉన్నాయి, అవి కూడా మనకు ప్రయత్న విశేషం ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా తగ్గించుకోలేము, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు అని మన ప్రామాణిక వ్యక్తులు చెప్పారు. ప్రామాణిక వ్యక్తులే కాకుండా మనకు వేదం కూడా చెప్తుంది. ఉత్కర్షాదపి మోక్ష సర్వోత్కర్ష శృతి ప్రమాణం ఉన్నవాడే మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఆ శరీరం వావసంతం నా ప్రియ స్పృశత అని అలా వేదం కూడా చెప్తుంది, మనం చెప్పడం కాదు. నీకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందంటే మోక్షంలోనే కలుగుతుంది అని ఈ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నామట. అదే సందర్భంలో మాట్లాడాం. పూర్వపద అంటే పూర్వ ప్రసంగానుసారంగా దాని పక్క సూత్రం. ఎందుకంటే సూత్రాలు క్రమంగా వస్తున్నాయంటే పూర్వంలో ప్రకరణం ఏదైతే నడుస్తున్నా ఆ ప్రకరణం బట్టి భిన్న విషయం తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావించకూడదు. ఇప్పుడు ఈ విషయం చెప్పాడు, శృతి ప్రమాణం ఉందని చెప్పాడు. కానీ యజ్ఞ యాగాల ద్వారా నువ్వు అయితే ముక్తి దుఃఖ నివృత్తి కలుగుతుందంటే దానివల్ల కాదు, యమ నియమాల ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చామట. అదే విషయాన్ని అవిశేషశ్చ ఉపయోగం అని చెప్పి ఆ పూర్వంలో చెప్పిన సూత్రాన్ని ఉపాయాలను ఇక్కడ ఈ సూత్రం ఖండించిందన్నమాట. అవిశేష ఉపయోగం ఉపయోగం అంటే ఏమిటి? పూర్వంలో చెప్పిన 2 సాధనములు, యజ్ఞ యాగాది సాధనములు, యమ నియమ సాధనములు. ఎవడే సాధనములు? అవి కూడా సాధనాలే. యమ నియమాలను అష్టాంగ యోగ ప్రయత్నం ద్వారా మనం సమాధిని పొంది ముక్తిని పొందగలుగుతాం. ఆ పూర్వంలో చెప్పిన విషయాన్ని ప్రకరణాన్ని పూర్వపద ప్రసంగం అంటాం. అర్థమైందే? అలాగా ఈ విషయం మీద చాలా మంది రకరకాల భాష రాశారు. వాళ్ళు ఒక్కోసారి ప్రసంగాన్ని కాకుండా వేరే విధంగా ఆలోచన చెప్తూ ఉంటారన్నమాట. అది సంగతియుక్తంగా ఉండదన్నమాట. కానీ వీడు సూత్రంలో అవిశేష ఉభయో అంటే ఉభయో ఏం తీసుకోరు, 2 అని చెప్పారు. 2 ఏంటివి? పైన చెప్పిన దృష్ట సాధనములు, అదృష్ట సాధనములు, యమ నియమాలు, యజ్ఞ యాగాది కర్మలు, ఇవి వాటి 2 సమానమే అండి. ఇది కూడా సాధనమే, ఇది కూడా సాధనమే. కాబట్టి నువ్వు చెప్పిన సిద్ధాంతం ఏం సరిగా లేదు. యమ నియమాల ద్వారా ముక్తి కలుగుతుంది లేదండి, మనకు యజ్ఞ యాగాల ద్వారా కూడా మనకు స్వర్గకామం ఏదైతే అని చెప్పాము స్వర్గం మనకు కలుగుతుంది, ముక్తి విశేషం కలుగుతుంది అని చెప్పి పూర్వపక్షి యొక్క సిద్ధాంతం అనమాట. పూర్వపక్షి ఆ రకంగా దాన్ని ఖండించాడు. పైన చెప్పిన విషయాన్ని సిద్ధాంతం యొక్క సిద్ధాంత పక్షిని ఖండించాడు అనమాట. ఇది పూర్వంలో ఉన్నటువంటి సూత్రాన్ని ప్రసంగించి చెప్పడం అనమాట. అలా క్రమంగా నడుస్తుందన్నమాట. అసంబద్ధంగా ఉండకూడదు చెప్పిన సూత్రం అన్నమాట. అర్థమైందండి? హరి ఓం. అర్థమైంది సార్, ధన్యవాదాలు. ఓకే. సో ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా సందేహం ఉంది? ఇప్పుడు
మహోదయ, ఇప్పుడు శృతి అంటే పురాణం అన్నారు కదండి. ఇప్పుడు ఈ శ్లోకం అంటే రిలేటెడో కాదో తెలీదు కానీ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అంటే దీని మీనింగ్ ఏంటి చెప్పగలరండి? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే ఇవన్నీ శృతి స్మృతి పురాణాలు ఏవైతే ఉన్నాయంటే ముందు శృతి వచ్చిందండి. శృతి అంటే చెప్పే వేదం. వేదము ముందుగా ఈశ్వరీయ జ్ఞానం. వేదం అనేది ఈశ్వరీయ జ్ఞానం. ఈశ్వరు ద్వారా ప్రదత్తమైంది వేదాలు మనకు. అపౌరుషేయం, పురుషుడి ద్వారా నిర్మించేది కాదు. అందుకే వేదాలు అంటే అపౌరుషేయం అని ఈశ్వరీయ జ్ఞానం. ఈశ్వరు ద్వారా ఈ సృష్టి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఈ వేదాలను అంటే ఈశ్వరీయ జ్ఞానంలో ఈ ఎల్లప్పుడూ ఈ జ్ఞానం ఎల్లప్పుడూ ఉంటున్నమాట. ఈ సృష్టి ప్రారంభించినప్పుడు అత్యంత పుణ్యాత్మలైనటువంటి 4 ఋషులకు ఇచ్చారు. అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య ఋషి, అంగిరా ఋషి. ఈ 4 ఋషులకు ఈ 4 వేదాలు ఇచ్చారనమాట. అప్పుడు ఆ 4 వేదాలను మన బ్రహ్మ 4 దగ్గరికి వెళ్ళి 4 వేదాలను ఒక్కరే నేర్చుకున్నారు మొత్తం. అంటే అప్పుడు శృతి ఆ వేదాన్ని శృతి అని విని, శృతి ద్వారా విని ఆ బ్రహ్మ మొత్తం నేర్చుకునేవాట. అందుకే అప్పుడు శృతి అని చెప్తామట. శృతి ద్వారా విని అవి నేర్చుకునే శృతి అని చెప్తామట. ఆ శృతి పరంపర అక్కడి స్టార్ట్. అందుకే వేదాలకు శృతి అని కూడా పేరు. తర్వాత ఆ శృతిని విన్నదాన్ని బట్టి బ్రహ్మ ఏం చెప్పాడు, ఇంకా కొన్ని గ్రంథాలు తయారు చేశాడు. ఆ విన్నదాన్ని ఆధారం చేసుకుని ఏవైతే గ్రంథాలు అవన్నీ స్మృతి అంటాం. అంటే విన్నది స్మరించుకొని స్మృతి ద్వారా మళ్ళీ ఏవైతే గ్రంథాలు రాసే వాటిని స్మృతి గ్రంథాలు అంటాం. శృతి స్మృతి పురాణం. మళ్ళీ ఆ స్మృతిని ఆర్డర్ చేసుకొని మనకి ఇప్పుడు రకరకాల గ్రంథాలు పురాణాలు వచ్చాయి. మహాభారతం, రామాయణం వచ్చాయి. ఇవన్నీ పురాణాలు ఆర్డర్ చేసుకొని మన ఇతిహాసాన్ని ఆర్డర్ చేసుకొని ఈ పురాణాలు మొత్తం వచ్చాయట. అందుకే శృతి స్మృతి పురాణం ఆలయం కరుణ. ఇవన్నీ మనకు ఆలయం లాంటి కరుణాలయం వెంటనే మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా అంటే మన ఇతిహాసాన్ని ఆర్డర్ చేసుకొని మన వేదాన్ని ఆర్డర్ చేసుకొని మనకు ఒక మార్గదర్శనం చూపించే ఇవన్నీ కూడా. అందుకే శృతి స్మృతి పురాణానం అని చెప్పి కంచి క్రమంగా ఏవైతే మన శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ శృతి నుంచి వచ్చాయి. ముందు విని తెలుసుకున్నాము వేదాలను ఋషి ద్వారా. ఆ విన్నది కాలాంతరంలో మన స్మృతి గ్రంథాల రూపంలో మనకు బయటకు వచ్చాయి. ఆ స్మృతి ద్వారా స్మృతి గ్రంథాలు విన్నదాటిని ఆధారం చేసుకుని మళ్ళీ పురాణాలు వచ్చాయి. అక్కడి నుంచి మనకి ఇవన్నీ వైదిక వాంగ్మయం షడ్దర్శనాలు కావచ్చు, ఉపాంగాలు కావచ్చు, వేదాంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత గ్రంథాలు తయారయ్యమాట. మనకు ముఖ్యంగా మనుస్మృతి అంటే యాజ్ఞవల్క్య స్మృతి అని ఇవన్నీ స్మృతి గ్రంథాలు. అంటే ఋషి మహర్షులు విన్నది శృతి ద్వారా విన్నదని అది మళ్ళీ స్మరణం చేసుకొని మళ్ళా ఇంకా అత్యంత సరళంగా ఆత్మ కళ్యాణం కోసం ప్రజల కోసం దాన్ని సరళంగా మనకు అందజేసేది. ఇవన్నీ ఆలయం కరుణ ఇవన్నీ కూడా మనకు ఆధారమైనటువంటి ఆధార స్తంభాలు అనమాట. ఒక ముక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ మనకు ఆధారమైనటువంటి ముఖ్య గ్రంథాలు. అందుకే శృతి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి శృతి స్మృతి అని చెప్పి చెప్తామండి. దీనికి ఇంకా వ్యాఖ్యానం భిన్నంగా ఉంటుంది రకరకాలుగా. ఒకే తాత్పర్యం ఇదే అండి. అంటే దీనికి వ్యాఖ్యాన సందర్భం అంటే వేరే విధంగా కూడా వ్యాఖ్యానిస్తుంటారు. తాత్పర్యం అయితే ఇది. అందుకే అట్లా ఇవన్నీ కూడా ఆధారమైనటువంటి చెప్పి భగవత్ శంకర్కు నమస్కరిస్తూ మనం ఇది మంగళ శ్లోకం కింద ఉపయోగిస్తుంటారు. ఆ శివుడికి నమస్కరిస్తూ ఇవన్నీ మాకు ఆధారమైనటువంటి ఆధార స్తంభం ఏంటి అని చెప్పి అక్కడ భగవత్ పాదైనటువంటి శంకరుడికి నమస్కరించుకొని మనం అది మొదలు పెట్టుకుంటూ ఉంటాం. అస్తు. ఇంకా వ్యాఖ్యానం కూడా భిన్నంగా ఉంటుంది. చేసే వాళ్ళు రకరకాలు చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకా అండి అస్తు. ప్రకృత మనుషురామ ఇలా చెప్పిన తర్వాత ఈ రెండింటిలో చెప్పిన దృష్ట సాధనములు ఏవైతే ఉన్నాయో యమ నియమాల ద్వారా మనం ముక్తి కలుగుతున్నది. దాంట్లో తేడా ఏం లేదు. ఇది 2 సాధనలే కాబట్టి దీనివల్ల ముక్తి కలదు. అది నువ్వు చెప్పింది సాధనం సామ్యంగా ఉంది కాబట్టి దాని ద్వారా ముక్తి కలుగుతుంది. దానివల్ల కూడా కలగదని చెప్పి పూర్వపక్షి నిషేధించాడు, సిద్ధాంతి నిషేధించాడు. సరే, నువ్వు చెప్పినట్టుగా మళ్ళీ సిద్ధాంతానికి సమానం చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ యమ నియమాల ద్వారా అది సిద్ధి కలగదు, మోక్షం కలగదు అంటున్నావు. ఇది స్వాభావికంగానే ముక్తి కలుగుతుంది అంటే దీనివల్ల కలగదు అనమాట. అందుకే దృష్ట సాధనల ద్వారా కలుగుతుంది, నువ్వు చెప్పిన యమ నియమాల ద్వారా కలుగుతుంది అంటే స్వాభావికం. ఎందుకంటే ముక్తిని బద్ధ పురుషుడికి, సంసారంలో బద్ధమైనటువంటి పురుషుడికి మోక్షం కలుగుతుందన్నమాట. ఇది స్వాభావికం, ఇది స్వాభావికమైనది. కాబట్టి యమ నియమాల ద్వారా కలుగుతుంది చెప్పి అలా చెప్పొద్దు అని పూర్వపక్షం. ఒకవేళ నువ్వు అలా అంటున్నావు కదా, ఆ రకంగా తీసుకొస్తున్నావు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అలాగా అంటే గినా 2 సమానమే అంటే గినా
అంటే జీవాత్మకు ముక్తి అనేది మోక్షం అనేది స్వాభావికం అని ఒకవేళ అంటే అనుకో, అది మన శాస్త్రాలు మొత్తము వ్యర్థమవుతాయి. ఇప్పుడు శృతి స్మృతి పురాణం చెప్పి ఇవన్నీ కూడా మనకి ఏం సంకేతిస్తున్నాయి? మనకు మోక్షాన్ని సంకేతిస్తున్నాయి. అన్నిటికీ ఆధారం ఏంటి? అన్నిటికీ సారాంశం ఏంటి? మన ఆధ్యాత్మిక మార్గం వైపు ముందుకు వెళ్ళడానికి అన్ని సంకేతిస్తున్నాయండి. ఇవన్నీ శాస్త్రాలు మన ఋషి మహర్షులు చెప్పినటువంటి గ్రంథాలను కూడా వ్యర్థమైపోతాయి. మోక్షానికి ప్రయత్నం చేయమని చెప్పి, మోక్షానికి వెళ్ళమని చెప్పి చెప్పే ఉపదేశాలన్నీ కూడా గ్రంథాలను కూడా వ్యర్థమైపోతాయి. ఒకవేళ స్వాభావికంగా ముక్తి అవుతుందంటే మనం ప్రయత్నం చేయడం ఎందుకు? ఈ శాస్త్రాల ఉపదేశం ఎందుకు? మనకు ఆ దోషం వస్తుంది. అది ఇక్కడ ఈ సూత్రంలో 7వ సూత్రం చెప్తున్నారు. చూడండి, నా అత్ర ఉచ్యతే, ఈ విషయం చెప్తున్నారు. చూడండి, అంతకంటే ముందు ఇంకొక సూత్రం చూడండి. అత్ర ఉచ్యతే నా స్వభావతో నా స్వభావతో బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధి. నా స్వభావతః మోక్ష సాధనో నా స్వభావతో బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధి. అంటే స్వభావతః బద్ధస్య అంటే స్వాభావికనే బద్ధస్య అంటే స్వాభావికనే బద్ధ పురుషుడికి మోక్షం స్వాభావికం కలుగుతుంది. ఓకే, అలాగంటే నా మోక్ష సాధన ఉపదేశ విధి. మోక్షానికి వెళ్ళడం కోసం సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశ విధి ఉండదండి. మీరు చెప్పిన ప్రకారంగా స్వభావతః బద్ధస్య స్వాభావికంగానే బద్ధ పురుషుడికి మోక్ష సాధన ఉపదేశం చేయడం వ్యర్థం. అది వ్యర్థం అవుతుంది. అది వ్యర్థం అవుతుంది చెప్పిన ప్రకారం వెళ్తేనా. అందుకే నా స్వభావత బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధి. మోక్ష సాధనోపదేశ స్వాభావికంగా సాధనాలు ఏవైతే చెప్పబడుతున్నాయో, శాస్త్రాలు ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ ఆ ఉపదేశం అనేది ఉండదన్నమాట. నా అని చెప్పి నిషేధించారన్నమాట. నా మోక్ష సాధన ఉపదేశం, మోక్ష సాధనకు ఉపదేశ విధి అనేది ఉండదు. స్వాభావికమైనప్పుడు మరి మోక్ష శాస్త్రానికి వెళ్ళడం కోసం శాస్త్రాల కథనం ఎందుకు? కాబట్టి ఆ దోషం వస్తుంది. అదే విషయానికి కింద చెప్పచ్చు. ఒక్కొక్క పదం తీసుకొని ముందుగా స్వభావతః బద్ధస్య అని కింద ఉంచండి. స్వభావతః బద్ధస్య అంటే ఏమిటి? స్వరూపతః బద్ధస్య అంటే స్వరూపంగా, స్వభావం దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. స్వరూపతః బద్ధ స్వాభావికంగా స్వరూపంగానే అది బద్ధ పురుషుడు సంసారం బంధింపబడ్డాడు అన్నమాట. కానీ ముక్తి కూడా స్వభావంగా బంధింపబడి ముక్తి స్వభావం కలుగుతుంది. కానీ స్వరూపతః బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధానం నా భవతి. మోక్ష సాధన ఉపదేశ విధానం నా భవతి. ఆ పదాన్ని విడిచి చెప్పాడు. నువ్వు స్వభావంగా బద్ధ పురుషుడికి ఏమవుతుంది? మోక్ష సాధన ఉపదేశ విధానం నా భవతి. మోక్ష సాధన ఉపదేశ విధానం ఎందుకు? మరి ఎందుకు విధానం? ఇన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అది ఉండదు. కానీ మనకు అలా లేదు కదా. ఇన్ని శాస్త్రాలు ఋషి మహర్షులు మనకు శాస్త్రాలు రచించారు. శృతి స్మృతి ఇవన్నీ మనకు పురాణాలు ఇవన్నీ ఉన్నాయంటే మనకు శాస్త్రం చెప్తుందంటే ఖచ్చితంగా మనకు అది వ్యర్థంగా చెప్పదా? ఎప్పుడు శాస్త్రము చెప్తుంది, మన వేద ప్రమాణం కూడా చూసాం, పైన చూసాము. మన శాస్త్రాలు చెప్తున్నా, ఋషి మహర్షులు చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఇది స్వాభావికం కాదు. ఇది ముక్తి అనేది స్వాభావికం కాదనమాట అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. స్వాభావికమైతే మన శాస్త్ర ఉపదేశం వ్యర్థం అవుతుంది కదా. కానీ శాస్త్ర ఉపదేశం మనకు ఉంది. దీన్ని బట్టి ఏమవుతుంది? అది ముక్తిని సంసార బంధం అనేది స్వాభావికం కాదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అది ఏ రకంగా అర్థంగా చూడండి. అస్తి శాస్త్రేషు మోక్ష సాధన ఉపదేశ. శాస్త్రాల్లో మోక్ష సాధన ఉపదేశం ఉంది. మనకి శాస్త్రాల్లో మోక్షని ఎలా పొందాలి, ఏ విధంగా అత్యంత పురుషార్థం చేయాలి. ఇదే మానవ జీవన యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నమాట. కాబట్టి అస్తి శాస్త్రేషు సాధన ఉపదేశ. శాస్త్ర మోక్ష సాధనను ఉపదేశ విధి చూస్తున్నాము. కాబట్టి అది ఎక్కడ చెప్పబడింది? శాస్త్రంలో. అంటే దానికి ప్రమాణంగా మనకు 2 వేద మంత్రాలు చెప్తున్నది ఇక్కడ చూడండి. తమేవ విదిత్వ అతి మృత్యుమేతి. ఇది మనం ప్రసిద్ధంగా ఎప్పుడు చూస్తూనే ఉంటాం. తమేవ విదిత్వ అతి మృత్యుమేతి. చూడండి స్లైడ్ మీద. తమేవ విదిత్వ అతి మృత్యుమేతి. ఇది యజుర్వేదంలో 31వ అధ్యాయం 18వ మంత్రం అండి. తమేవ విదిత్వ
అతిమృత్యుమేతి. అలాగే తమేవ విదిత్వా నా విభాయ మృత్యో, ఇక్కడ అథర్వవేదం యొక్క మంత్రం ఇచ్చాడు. ఇక్కడ తమేవ విదిత్వా అతి మృత్యు ఏతి. ఏతి అంటే ఏంటంటే తమ్ అంటే ఆ పరమాత్మ తెలుసుకొని, తమ్ అంటే ఇక్కడ ఆ పరమాత్మ, తమేవ విదిత్వ ఆ పరమాత్మ విదిత్వ తెలుసుకొని అతి మృత్యుమేతి దూరం చేసి మృత్యు అంటే ఇప్పుడు సంసారం జోలికి అత్యంత దుఃఖమైనది మృత్యు యొక్క భయము. ఇవ్వాల్సిన యోగ మృత్యు అనేది ఒక మహా భయంకరమైన దుఃఖం అన్నమాట. ఆ మృత్యు దుఃఖం అంటే మనము దూరం కావచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తమేవ విదిత్వ అతి మృత్యుమేతి. మృత్యు యొక్క దుఃఖాన్ని మనము తొలగించుకోవచ్చు. ఎప్పుడు? ఆ పరమాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. పరమాత్మ తెలుసుకున్నప్పుడే ఆ మృత్యు దుఃఖం అనేది మనకు ఉండదు. అంటే పరమాత్మ తెలుసుకున్నప్పుడు ఈ జన్మ బంధనం అనేది ఉండాలన్నమాట, బంధనమే ఉండదన్నమాట. అవి జన్మ చేయనప్పుడు ఈ మృత్యు యొక్క భయం కూడా, మృత్యు యొక్క దుఃఖం కూడా ఉండదు. అందుకే తమే విదిత్వ అని చెప్పి అన్నిటికీ చెప్పారు ఇక్కడ. కాబట్టి మనకు శాస్త్రం చెప్తున్నాడు మోక్ష తెలుసుకుని మనం మృత్యుని అత్యంత దుఃఖానికి కలిగించుకోవచ్చు. మనకి ఈ శాస్త్రం ఇంకోటి తమే నా విభాగ మృత్యు, ఆ పరమాత్మ తెలుసుకుని, ఆ పరమాత్మ తెలుసుకుని ఏంటండి సరిగ్గా వినపట్లేదు మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడైతే మరి ఉంది, బానే ఉంది. తమేవ విదిత్వా నా విభాయ మృత్యో. ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాడు అథర్వవేదంలో కూడా, ఆ పరమాత్మను తెలుసుకొని నా విభాయ మృత్యు, ఆ మృత్యు యొక్క భయం కూడా ఉండదు. ఏంటంటే మృత్యు యొక్క భయం కలుగుతుంది. చనిపోవడానికి ముందు ఒక భయంకరమైన భీతి కలుగుతుంది, భయం కలుగుతున్నమాట. ఆ భయం భయరహితంగా అయిపోతాడు. ఎవరైతే ఆ పరమాత్మ తెలుసుకోగలుగుతాడో అతనికి భయం కూడా ఉండదు, మృత్యు యొక్క భయం కూడా ఉండదు. కాబట్టి అక్కడ పైన చెప్పిన విధంగా యజుర్వేద మంత్రంలో అతి మృత్యుమేతి, మృత్యు యొక్క దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాడు. ఇంకా ఆ పరమాత్మ తెలుసుకోవడం వల్ల ఆ మృత్యు యొక్క భయం కూడా ఉండదు అతనికి. తమే విదిత్వ నా విభాయ మృత్యు, ఆ భయం అని ఉండదు, మృత్యు యొక్క భయం అతని వెంటాడదు అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది మనకు. ఇంకేం చెప్పారు? విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇక్కడ ముందుకోపనిషత్తుగా ప్రమాణంగా మనకి ఈ మంత్రం వచ్చింది. ఏంటి? విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరావరే అంటే ఇక్కడ అంటే అవరంటే అంటే అంటే ఆ పరమాత్మ చూసే వాళ్ళకు అత్యంత దగ్గరగా ఉన్నాడు, అంటే పరమాత్మ సంబంధించిన వరకు దూరంగా కూడా ఉన్నాడు. అంటే అత్యంత విశాలమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ అంటే అన్ని కనకనలు వ్యాపించి ఉన్నాడు. విశాలమైనటువంటి ఆ పరమాత్మే సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ అన్నమాట. అందుకే పరావరి అని చెప్పాడు. దృష్టే పరావరి ఏంటి? అలా ఆ పరమాత్మ తెలుసుకున్నప్పుడు విద్యంతే హృదయ గ్రంథి, విద్యంతే హృదయ అంటే హృదయ ప్రదేశంలో ఉండేటువంటి ఆ పరమాత్మ తెలుసుకోవడం వలన విద్యంతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయ. అంటే హృదయ గ్రంథి అంటే పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోగలుగుతాడు. అక్కడ హృదయ గ్రంథి అంటే ఆ జ్ఞానోదయం అయినప్పుడు, వివేక జ్ఞానం కలిగినప్పుడు ఆ పరమాత్మ దర్శనం కలుగుతున్నమాట. కాబట్టి ఆదకే హృదయ గ్రంథి విద్యంతే సర్వ సంశయ సిద్ధ్యంతే సర్వ సంశయ. ఇంకా పరమాత్మ తెలుసుకున్నప్పుడు అన్ని రకాల సంశయాలు దూరం అవుతాయి. సిద్ధి అంటే చిన్న భిన్నం అవుతాయి. ఏంటి? సర్వ సంశయ, ఎటువంటి సంశయం ఉండదు ఆ పరమాత్మ తెలుసుకున్న తర్వాత. అన్ని సంశయాలు దూరం అయిపోతాయి. ఇంకా క్షీయంతే చ అస్య కర్మాని, అటువంటి ఆ వ్యక్తికి అన్ని కర్మలు తొలగిపోతాయి. క్షీణమైపోతాయి, నష్టమైపోతాయి. ఎటువంటి కర్మలు? పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే పుణ్యకర్మలు బాధాకరమైనవే, పాపకర్మలు అసలు ఉండకూడదు. పుణ్యకర్మలు పాపకర్మలను వదిలేసి నిష్కామ కర్మలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకు పరమాత్మకు దగ్గర కాగలుగుతాం. ఆ పరమాత్మకు దగ్గర కాగలుగుతాం, నిష్కామ కర్మల ద్వారా దగ్గర కాగలుగుతాం. అందుకే మనకు క్షీయంతే చ అస్య కర్మ అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అంటే అన్ని కర్మలు కూడా మనం క్షీణం చేసుకోగలుగుతాం. అంటే పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు ఏవైతే మొత్తము నష్టం చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి? ఆ పరమాత్మ తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. తస్మిన్ దృష్టే పరావరి, ఆ పరమాత్మ ద్వారా మనకు సాక్షాత్కారం అయినప్పుడే మనం ఇవన్నీ కూడా ఈ కర్మలను దూరం చేసుకోగలుగుతాము. కాబట్టి సంస్కారాలు ఏవైతే అనాదివాస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి నష్టం, దగ్ధబీజ భావం అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఇంకేం చెప్తున్నా? ఇంకొక ప్రమాణం కూడా చెప్పారు ఇక్కడ.
భూతేషు భూతేషు విచింత్య ధీరాః ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతా భవంతి. భూతేషు భూతేషు విచింత్య, ఇంకా విద్వాంసులు పండితులు ఈ సంసారాన్ని చూసిన వాళ్ళు అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో, భూతేషు భూతేషు ప్రత్యేక ప్రాణులు, ప్రత్యేక భూతంలో పశు పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, అన్ని రకాల ప్రాణులు చూస్తున్నామట. వివేకవంతులు జ్ఞానవంతులు ధ్యానం ద్వారా సమాధి ద్వారా వాళ్ళు వివేకాన్ని పొంది శాస్త్రం ద్వారా వివేకాన్ని పొంది భూతేషు భూత ప్రత్యేక భూతంలో ప్రత్యేక ప్రాణిలో విచింత్య అని వాళ్ళని ఎల్లప్పుడూ చూస్తూ వాళ్ళని గమనిస్తూ విచారిస్తూ ధీర అంటే ధైర్యవంతులు జ్ఞానవంతులు వివేకవంతులు. ధీర అంటే వివేకవంతులు ఆ ప్రత్యేక ప్రాణిలో చూస్తూ వాటిని విచారిస్తూ ప్రేత్య అస్మాల్లోకాత్ ప్రేత్య అంటే ఈ శ్లోకం ఉండి వెళ్ళిపోయి చనిపోయి అమృతా భవంతి అంటే శరీరం వదిలిపోయిన తర్వాత ఈ సంసారం నశ్వరమైంది, క్షణికమైంది, నిత్య ఆనందం అనేది ఎప్పుడు దుఃఖంతో యుక్తమై ఉందంటే సంసారం ఉన్నంతసేపు మనకు దుఃఖాలు పరిణామ తాప సంస్కార దుఃఖాలు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్పాడు, ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతా భవంతి, ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ప్రేత్య అంటే వెళ్ళిపోయి చనిపోయి అమృతా భవంతి అమరులు అయిపోతుంది, ముక్తి సుఖాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఈ సంసారంలో ఉండే వ్యక్తులు చూసిన తర్వాత ఎల్లప్పుడూ సంసార దుఃఖ సాగంలో నిండిపోయి ఉన్నారు, మునిగిపోయి ఉన్నారు. ఈ సంసారంలో ఉన్నంతసేపు కామ్యకర్మల ద్వారా మనకు ఈ దుఃఖాలు మనకు తప్పవు. ఈ దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి కావాలంటే మనము వివేకం ద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్మగా సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే ఈ లోకాన్ని వదిలేసి వాళ్ళు అమృతా భవంతు, అమృతత్వాన్ని పొందుతారు, అంటే ఆత్మతత్వాన్ని పొందుతారు, అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ మనకు ఈ కేనోపనిషత్తు యొక్క మంత్రం కూడా మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ శాస్త్రోపదేశం వ్యర్థమవుతాయా? ఇది ఎందుకు విని వేద మంత్రాలు కాబట్టి ఇది ఈశ్వరీయవాణి. అది ఒకవేళ అలాంటి స్వభావంగానే అన్ని ముక్తి కలుగుతుంది, సంసార బంధం కలుగుతుంది, ఇవన్నీ మోక్ష ఉపదేశం ఎందుకండి? మోక్ష ఉపదేశ విధానం ఎందుకు? వ్యర్థం అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఎప్పుడు అటువంటి ఉపదేశము ఋషి మహర్షులు కానీ మనకు ఎప్పుడు శాస్త్రంగా అలా చెప్పవు. దీన్ని బట్టి మనకు స్వభావం కాదు, ముక్తి బంధనం అనేది స్వాభావికం కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత నిష్కర్ష నేను ఏం చెప్తున్నా అంటే దీనికి మూల సిద్ధాంతము తస్మాత్ అందువలనే యద్ ఉక్తం ఉభయోః దృష్ట అదృష్టయోః సాధనయోః విశేషో నా, అంటే పూర్వపక్షి చెప్పాడు కదా అవిశేషశ్చ ఉభయోః. ఏం చెప్పాడు? తస్మాత్ యద్ ఉక్తం, పూర్వపక్షి అంటే సిద్ధాంతి పూర్వపక్షి చెప్తున్నాడు. నువ్వు ఏదైతే చెప్పావో ఏం చెప్పావు? ఉభయోః దృష్ట అదృష్టయోః, దృష్ట సాధనలు యజ్ఞయాగాది కర్మల ద్వారా, అదృష్ట సాధనలు చెప్పే యమ నియమాల ద్వారా, అవి రెండు దృష్ట అదృష్టయో సాధనయో, ఈ రెండు సాధనలు అవిశేషో నా, విశేషం లేవు, సామాన్యమే, సామాన్యం వస్తే అని చెప్పావు కదా. నాస్తి భేద, ఎటువంటి భేదం లేదు, రెండు సాధన రూపంలో సమానంగా చెప్పావు కదా. అవిశేషం నా అని చెప్పావు కదా. అది బద్ధస్య జీవాత్మనః అదృష్ట సాధనాత్, బద్ధస్య అంటే సంసారంలో బద్ధ జీవాత్మ యొక్క, బద్ధస్య జీవాత్మనః అదృష్ట సాధనాత్, బద్ధస్య జీవాత్మనః అదృష్ట సాధనాత్ యోగాభ్యాస శ్రవణాది అనుష్ఠానాదపి మోక్షో నా భవిష్యతి ఇది. ఏం చెప్పాడు పూర్వపక్షి? బద్ధసి సంసారంలో బద్ధ జీవాత్మకి అదృష్ట సాధన, అదృష్ట సాధనాలు ఏమిటి? నువ్వు చెప్పే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ద్వారా, ఇంకా యోగాభ్యాస శ్రవణాది, వీటిని సమాధి తెలుసుకొని, శ్రవణాది అంటే ఇక్కడ అంటే శ్రవణం మననం నిధిధ్యాసనము సాక్షాత్కారం అన్న ఆ సాధన ద్వారా తెలుసుకున్న విషయాన్ని మననం చేసి నిధిధ్యాసనం చేసి సాక్షాత్కారం చేసుకొని ఈ విధంగా విధి విధానం ద్వారా ఏ విధంగా మోక్షోపదేశం చెప్పావు కదా, అది యోగాభ్యాస శ్రవణాది అనుష్ఠానాదపి మోక్షో నా భవిష్యతి ఇది. నువ్వు ఏదైతే ఆ సిద్ధాంతం చెప్పావు కదా, అది నా యుక్తం, అది యుక్తమైనది కాదు, ఉచితమైనది కాదు. నువ్వు అది యుక్తి పూర్వకంగా సంగతి పూర్వకంగా చెప్పలేదు, అది తత్ నా యుక్తం అని చెప్పి నిషేధించావట. నువ్వు ఏవైతే పూర్వపక్షంలో చెప్పి ఆ సిద్ధాంత పూర్వపక్షి చెప్తున్నావట. ఉభయశ్చ అవిశేష అని చెప్పాం కదా, ఉభయోహో అవిశేషశ్చ ఉభయోహ అని చెప్పి, అది నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు, తర్కయుక్తం కాదు. దృష్ట సాధనల ద్వారా అదృష్ట సాధనం ద్వారా రెండు సమానం చెప్పావు కదా. ఇంకా అదృష్ట సాధన ఏదో ముక్తి చెప్పావు కానిది, ఇది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే మనకు మోక్ష ఉపదేశ విధానం అది మనకి వ్యర్థం కాదు. ఇన్ని శాస్త్రాలు చెప్తున్నా దానికోసం, కాబట్టి ఇన్ని ప్రమాణాలు చూసాం. అది నువ్వు చెప్పే యుక్తం కాదు. ఎందుకంటే నా యుక్తం, అది యుక్తమైనది కాదు. ఏతో ఎందుకంటే చూడండి కింద, జీవాత్మ నా స్వభావతో బద్ధ, జీవాత్మ స్వాభావికంగా బద్ధనయ్యే చెప్పారు కదా. స్వాభావికంగా బద్ధ పురుషుడికి మన మోక్ష ఉపదేశం ఎందుకు వ్యర్థం అవుతుంది కదా. అందుకే
జీవాత్మ ఎందుకంటే జీవాత్మ నా స్వభావత బద్ధ, ఈ స్వాభావికంగా సంసార బంధంలోకి రాలేదన్నమాట, స్వాభావికంగా బంధింపబడలేదు ఈ జీవాత్మ. కింటు నిమిత్తత బద్ధ, నిమిత్త కారణత ఇది బద్ధమైంది. సంసారంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. కామ్య కోరికలున్న అవిద్య అంధకారం వలన, అధర్మం వలన, అన్యాయం వలన, కామ క్రోధ లోభ మద మాత్సర్యాల వలన నిమిత్త కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ సంసారం బద్ధం అయిపోయింది అన్నమాట. అందుకే నిమిత్తత బద్ధ, నిమిత్తతో బద్ధ కలు సహ, ఆ జీవాత్మ నిమిత్త కారణంగా అది బద్ధమైంది, సంసారంలో బద్ధమైంది. కాబట్టి నువ్వు చెప్పింది తథాభూతం బంధన నిమిత్తం, తథాభూతం బంధన నిమిత్తం అపనేతుం యోగాభ్యాసాది అదృష్ట సాధనం సమర్థం. కాబట్టి ఈ జీవాత్మ అనేది స్వాభావికంగా బంధింపబడలేదు, అది నిమిత్తత బంధింపబడింది. కాబట్టి తథాభూతం అలాగా అటువంటి బంధన నిమిత్తం అపనేతం, ఇటువంటి స్వాభావికంగా నిమిత్తంతో యుక్తమైనటువంటి బంధన కారణంగా నిమిత్తంగా బంధింపబడింది చెప్పాం కదా. తథాభూతం బంధన నిమిత్తం అపనేతం, అటువంటి నైమిత్తికంగా బంధనంలో ఉన్నటువంటి బంధనాన్ని తొలగించుకోవడం కోసం, తథాభూతం బంధన నిమిత్తం అపనేతం తొలగించుకోవడం కోసం యోగాభ్యాస సాధనాది అదృష్ట సాధనం సమర్థం. కాబట్టి మేము చెప్పిన యమ నియమాలు, యోగాంగ అష్టాంగ సాధనాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే నైమిత్తికంగా నిమిత్తంగా వచ్చినటువంటి బంధనం ఏదైతే ఉందో అది తొలగించుకోవచ్చు, అది సమర్థమైంది. నేను చెప్పిన అదృష్ట సాధనం ఏదైతే ఉందో ధారణ ధ్యాన సమాధి ద్వారా మనలో ఉండే కర్మలను తొలగించుకోవచ్చు. అందుకే శాస్త్రాలు చెప్పాయి, క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే, చిద్యంతే హృదయ గ్రంథి, భిద్యంతే సర్వ సంశయ, చిద్యంతే సర్వ సంశయ. ఇవన్నీ సంశయాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తొలగించుకుంటాం. అనాదివాస సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి ఇవి యమ నియమాల ద్వారానే సాధ్యమవుతుంది, సమర్థమైంది. దృష్ట సాధనల ద్వారా అది సాధ్యం కాదు, ఎందుకంటే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, శాస్త్రం ప్రమాణం కాబట్టి అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది. కాబట్టి పైన చెప్పిన రెండు సాధనలు సమానము అన్న దానికి సిద్ధాంత పక్షి స్వభావంగా బంధింపబడలేదు, అది నిమిత్తంగా బంధించబడింది ఈ జీవాత్మ. కాబట్టి ఆ నిమిత్తంగా బంధించబడిన దానికి మనము యోగాంగ అనుష్ఠానాల ద్వారా మనం ఆ నిమిత్తాన్ని తొలగించుకొని మనం ముక్తి యొక్క సుఖాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్తున్నామట. అందుకే ఇది సమర్థమైన ఈ యోగ అదృష్ట సాధనం ఏం చెప్పాం, యమ నియమాలు ఏం చెప్పామో అది సమర్థమైనటువంటి ఉపాయము, దీని ద్వారానే మనం ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పిందండి. అస్తు, ఇప్పుడు ఈ చెప్పే సూత్రం యొక్క సందేహం ఉందా? శ్రవణ చతుష్టయం అంటే ఏం సార్? శ్రవణ చతుష్టయం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసము, సాక్షాత్కారం. శ్రవణం అంటే ముందు ఒక చెప్పింది వింటాం అన్నమాట. శ్రవణం అంటేనే ఇప్పుడు చెప్పారు, చదువుకుంటున్నాం, ఇది చెప్పింది మీరు వింటున్నారు, విన్నది మళ్ళా ఈ చెప్పిన విషయం మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి చూసుకొని ఇది ఇలాగేనా, ఇది ఇలా కాదా, ఇది వాస్తవం ఇలా, ఇది ఈ అర్థాన్ని సంకేతిస్తుందా లేదా భిన్న అర్థాన్ని సంకేతిస్తుందా, అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మననం చేయడం అన్నమాట. చెప్పిన విషయం మననం చేసింటే ఇది ఇలా ఉంది, ఇది ఇలా కాదు, ఇది ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. ఆ చేసిన తర్వాత మనం చేసిన తర్వాత శ్రవణ మన నిధిధ్యాసం, అప్పుడు నిధిధ్యాసం నిశ్చయం అయిపోతున్నాం అన్నమాట. ఏంటి, మనం చెప్పిన విషయం, నేను చదువుకున్న విషయం కరెక్టే, గురుగారు చెప్పిన విషయం కరెక్టే, శాస్త్రం చెప్పిన విషయం కరెక్టే. అప్పుడు మనలో తర్క వితర్కాలు నడుస్తాయి. నిధిధ్యాసంలో ఏమవుతుంది, మనం చింతన చేసిన తర్వాత నిధిధ్యాసంలో నిశ్చయం అవుతున్నమాట. ఇది ఇలాగే ఉంటుంది, ఇది శాస్త్రం చెప్పింది కరెక్టే, ఈ రకంగా శాస్త్రం చెప్తున్నది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, నిశ్చయించబడుతుంది. అప్పుడు నిశ్చయమైనప్పుడు దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నది సాక్షాత్కారం కూడా అయిపోతుంది, అది యథార్థంగా తెలుసుకుంటాము. అలాగా శ్రవణం, మననం, నిధిధ్యాసం, సాక్షాత్కారం, ఈ 4 శ్రవణ చతుష్టయం అంటాం అన్నమాట. బట్ అందుకే ముందు శ్రవణం ఉండాలి, శ్రవణం ఉంటేనే మనం దాన్ని మననం చేసుకోగలుగుతాం. ఇది అవునా కాదా, ఇది ఇలాగే ఉందా కాదా, ఇది యథార్థమా కాదా, తర్క వితర్క ఆలోచిస్తామంట. ఆలోచించింది మనం ఆలోచించిన తర్వాత ఇది ఇట్లాగే అని చెప్పి నిధిధ్యాసం నిశ్చయం అయిపోతుంది, మనకు నిశ్చయించింది సాక్షాత్కారం అయిపోతుంది. దీన్ని శ్రవణ చతుష్టయం అంటామండి. అంటే ఇంకా చతుష్టయం అంటే అక్కడ 8 కూడా వస్తుందా సార్, అష్టం కూడా వస్తుందా? చతుష్టయం అంటే అష్ట దాని కాదు, చతుష్టయం 4 వస్తాయి. చతుష్టయం అంటే సంఖ్య, చతుర్హు అని చెప్పి సంఖ్యతో కూడుకొని ఉన్నా, అష్టాన్ని కాదు. మంచి జీ, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి.
తో ముఖ్యంగా ఈ జీవాత్మ స్వాభావికంగా పూర్వపక్షం స్వభావంగా బంధింపబడింది, ముక్తి మోక్ష అలా కలుగుతుంది అంటే కాదండి. నా స్వభావత బద్ధస్య నా మోక్షోపదేశ విధానం, మోక్షం యొక్క ఉపదేశ విధానము వ్యర్థమవుతుంది. మనకు ఇన్ని వేద మంత్రాలు ప్రమాణంగా చెప్పుకున్నామట, ఇవన్నీ వ్యర్థమవుతాయి. కాబట్టి దృష్ట సాధనల ద్వారా అదృష్ట సాధనలు సమానం అని చెప్పారు. నేను చెప్పిన యుక్తి సంగతం కాదు. అదృష్ట సాధనల ద్వారానే అంటే యమ నియమ ద్వారా శ్రవణ చతుష్టయం ద్వారా అంటే యమ నియమాల ద్వారా అయితే వివేక జ్ఞానం పొందాము మనం ఆచరించి స్వాధ్యాయం, యమ నియమాల స్వాధ్యాయం కూడా ఉంది. అంటే స్వాధ్యాయం వివేక జ్ఞానం పొందుతాం. ఆ పొందిన వివేక జ్ఞానాన్ని శ్రవణం ద్వారా విన్నది, ఉపదేశం ద్వారా శాస్త్రం కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, గురు ఉపదేశం కావచ్చు, అది విన్నది మనము నిధిధ్యాసం సాక్షాత్కారం చేసుకొని దాని ప్రకారంగానే మనం కర్మను తొలగించుకోగలుగుతాము. అప్పుడే మనకు ఈ అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఒక సూత్రం చూడండి. యమ నియమాలు అదృష్ట సాధనాలు ఎందుకు? యజ్ఞయాదుల దృష్ట సాధనాలు కనిపిస్తాయి. యమ నియమాలు అదృష్ట సాధనాలు అంటే అదృష్ట సాధన అంటే ముందు ధారణ, ధ్యాన, సమాధి ఇవి బహిరంగ అంతరంగ సాధనలు అవుతాయండి. అంటే ఎప్పుడు యమాలెన్ని అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమా. యమాలు కూడా 5 రకాలు ఉన్నాయి. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, ఇవి 5 యమాలు. నియమాలు ఉన్నాయి. నియమం రెండోది అంటే నియమం. నియమాలు ఉన్నాయి. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని, ఇవి 5 నియమాలు. ఇవన్నీ క్రమంగా వస్తాయి. ఇవన్నీ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తూ ఉంటేనా శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఇవేం చేస్తాను. ఈ యమ నియమాలు ఇవి. యమాలు 5, నియమాలు 5. తర్వాత యమ నియమ తర్వాత ఆసనాల ద్వారా మన ఆసన సిద్ధి కలగాలి. ఆసనం తర్వాత ప్రాణాయామం. ఆసన సిద్ధి కలిగి ప్రాణాయామం చేసుకోగలుగుతాం. అంటే అంతర్ముఖంగా ప్రవేశించడం కోసం ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం. ప్రాణాయామం చేసిన తర్వాత ప్రత్యాహారం అవుతుంది. విషయాల పట్ల ప్రత్యాహారం అవుతుంది. అన్ని విషయాలను సంగ్రహించుకోగలుగుతాం. అన్ని విషయాల నుంచి దూరం చేసుకొని కేవలం ఒకే విషయంలో కేంద్రీకృతం అవుతాం. ప్రత్యాహారం అవుతున్నమాట. ఇలా వెళ్ళి చేసుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం అంతర్ముఖంగా అయిపోతామట. అప్పుడు ప్రత్యాహార ధారణ చేస్తామని. ప్రత్యాహార స్థితి కలిగింది అనుకోండి, అన్ని బయటి విషయాల నుంచి బహిర్ముఖంగా విషయాలను దూరం చేసుకొని అంతర్ముఖం అయిపోతామట. ధారణకు వచ్చేసరికి ఒకే కేంద్ర బిందులో లీనం అయిపోతాం. ఆ లీనమైన కేంద్ర బిందువు ఏదైతే ఉందో, ఏ విషయం అయితే ఉందో అది ధ్యానంగా మారిపోతుంది. ధ్యాన సమాధిలోకి వెళ్ళి అంతర్ముఖంగా వెళ్ళిపోతుంది. అందుకే అంతరంగ సాధన చెప్పామట. అవి అదృష్ట సాధనలు. ఇవి అంతర్ముఖంగా తెలుస్తాయి, అనుభవంతో ద్వారా వచ్చింది. ఇంద్రియ గమ్యం కాదు, ఇంద్రియ గోచరం కావట. ఐంద్రియ గోచరం ఇంద్రియం ద్వారా తెలుసుకోవడం. సమాధి ద్వారా తెలుసుకోగలుగుతాం. ధ్యానం ద్వారా, సమాధి ద్వారా అది అనుభూతి కలుగుతుంది. అనుభవం ద్వారా తెలుస్తుంది. అందుకే అదృష్ట సాధనం చెప్పారు. ఇవి దృష్ట సాధనలు ఏంటి? యజ్ఞ యాగ కర్మలు చేసే వెంటనే సుఖ విశేషం కలిగిందన్నమాట. దానికి ఉపలబ్ధి కలిగింది. అన్ని రకాల సుఖ విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, భౌతిక జగత్తులో చూస్తూ ఉంటాం. అందుకే దృష్ట సాధనలు. దృష్ట సాధన సుఖ విశేషం కలుగుతుంది. కానీ అత్యంత ఆత్మ యొక్క ఆనందం, పరమాత్మ యొక్క ఆనందం మనకు కలగదు. అక్కడ సమాధి యొక్క సుఖం కలగదు, ముక్తి యొక్క సుఖం కలగదు. సుఖ విశేషం ఉంటుంది. సంసారంలో వచ్చే దుష్ట సాధనలో ఏదైతే సుఖం వస్తుందో అది క్షణిక మాత్రమేందే. అది కొంతవరకే మనకు సహాయపడుతుంది. అంటే కొంతవరకు ఉంటుందన్నమాట. ఎందుకు సుఖం అంటున్నా అంటే సుఖంలో ఖం అంటే దుఃఖం కూడా. సుఖము దుఃఖము కలిసిందని సుఖం అంట. సంసారంలో సుఖం అనుభవిస్తున్నా అంటే, అనుభూతి పొందుతున్నా అంటే దుఃఖం కూడా వెంటనే ఉంటుంది. ఎందుకంటే సుఖం ఎప్పుడు చేసినా కూడా, పుణ్యకర్మ ఏం చేసినా కూడా ఏదో ఒక ప్రాణికి పీడ కలిగించకుండా, బాధ కలిగించకుండా సుఖ కర్మలు చేయలేమండి. ఖచ్చితంగా పీడ కలుగుతుంది. పీడ కలిగితే అంత మాత్రమే దుఃఖం కూడా ఉంటుంది మనకు. ఎందుకంటే నా ప్రాణ అపహత్య అంటే పీడ కలిగించకుండా ఏ పుణ్యకర్మలు చేయలేమని. ఇప్పుడు యజ్ఞయాగాలు చేసుకుని చాలా మంది రకరకాల బలి ఇస్తుంటారంటే, అంటే ఆ విధంగా ఫలితాలు లేదు. కానీ కొంతమంది కొన్ని హింసలు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా, అపరిహార్య హింసలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది దీంట్లో బలి కూడా ఇస్తుంటారు అన్నమాట. అది పరంపర మధ్యలో వచ్చింది, అది వాస్తవం కాదు, యథార్థం కాదు. ఇక్కడ వేద శాస్త్రం అని చెప్పలేదు బలి ఇవ్వమని చెప్పి. ఇప్పుడు అంటే అజాబలి, గోబలి అని చెప్పి కొంతమంది ఇస్తూ ఉంటారు. దానికి పురుడాస ఇవ్వాలని చెప్పి ఇస్తుంటారు అన్నమాట. అలా కాకుండా శాస్త్రం ప్రమాణం ఎక్కడ చెప్పలేదు. కానీ కొంతమంది హింస ఇది కాకుండా కొన్ని అపరిహార హింసలు జరుగుతూ ఉంటున్నమాట. కాబట్టి ఎక్కడ పుణ్యక్రమం చేసినా అక్కడ కొంచెం అయితే అంశిక దుఃఖంలో అపరిహార హింస ఉంటుంది. కాబట్టి పూర్ణ అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. అత్యంత దుఃఖ నివృత్తి అదృష్ట సాధన ద్వారా అంటే అంతర్ముఖంగా మనం ధారణ, ధ్యాన, సమాధి ద్వారానే అది పొందగలుగుతాము. ఎందుకంటే అందుకే ఇవి ప్రత్యాహారం వరకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇంతవరకు ఈ బహిరంగ సాధనములు. వీటిని పోల్చుకుని చూస్తే
ధారణ, ధ్యాన, సమాధి అంతరంగ సాధనములు. ఇంకా సమాధిలో కూడా కొంచెం సంప్రదాయ సమాధి, అసంప్రదాయ సమాధి మనం చెప్పుకున్నాం. కొంచెం సూక్ష్మ లోపలికి వెళ్ళినప్పుడు ఇవి కూడా ఆ సంప్రదాయ సమాధి పోల్చుకొని చూస్తేనా ఇవి కూడా బహిరంగ సాధనలు అవుతాయి. అంటే అంతర్ముఖంగా లోపల అనుభవం ద్వారా తెలుస్తాయి. అనుభూతి ద్వారా, ఇంద్రియముల ద్వారా, అవి సూక్ష్మేంద్రియముల ద్వారా మనకు అనుభూతిని పొందుతాం. కాబట్టి అందుకే అదృష్ట సాధనములు అని చెప్పి చెప్తున్నాం. అస్తు, ధన్యవాదాలు సార్. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇంకో సూత్రం చూడండి. స్వభావతో బద్ధస్య విధౌ కా హాని. మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ స్వభావంగా బంధనంలోకి వస్తుందని చెప్పడం, దాని స్వభావంగా బద్ధమైన పురుషుడిగా మోక్షంగా ఉపదేశం ఇస్తాం. కానీ నష్టం ఏంటి దానివల్ల? కా హాని, నష్టం ఏంటి దానివల్ల? స్వాభావికంగా బద్ధ పురుషుడు కూడా మోక్ష ఉపదేశ విధానం ఉంటుంది. అది కూడా ఉపదేశ విధానం కూడా అది ఉపయోగపడుతుంది బద్ధ పురుషుడికి. దానివల్ల హాని ఏంటి అని చెప్పి పూర్వపక్షి ఒకే అలా అంటున్నామాట. ఒకే అలా అంటే ఏమవుతుంది? అట్లా వచ్చింది. ఒకేలా స్వాభావికంగా బద్ధ పురుషుడికి మోక్ష ఉపదేశం కూడా చెప్పొచ్చు, దాని ఉంది నష్టం ఉంది దానివల్ల. ఓకే, నువ్వు అలా అంటే దానికి నష్టం ఏంటి చెప్తున్నా, ఆ విషయం కూడా చెప్తున్నామాట. స్వభావతో బద్ధస్య హాని ఏంటి ఆ విషయం అట్లా చెప్తే, స్వభావస్య అన్వాయిత్వ అననుష్ఠాన లక్షణం అప్రామాణ్యం. స్వభావస్య అనపాయిత్వాత్. ఏం చెప్పాను? స్వభావస్య అనపాయిత్వాత్. అనపాయిత్వం నష్టం. ఇప్పుడు స్వాభావికంగా బద్ధ పురుషుడు స్వాభావికమైంది అనుకున్నామండి. అనపాయిత్వం స్వభావం ఎప్పుడు నష్టం కాదనమాట. స్వభావంగా ఉండేది ఎప్పుడు యావత్ ద్రవ్య భావం, ఎవరితో ద్రవ్యం ఉంటుందో అది స్వభావం అట్లాగే ఉంటుంది, నష్టం కాదు ఎప్పుడు కూడా. నువ్వు మరి స్వభావంగా ఉండేదానికి అది ఎప్పుడు నష్టం కాదు. ఆ విధంగా అన్యాయం అనుకోండి, స్వభావం ఎప్పుడు కూడా నష్టం కాదు, అలాగే ఉంటుంది. జీవాత్మ యొక్క స్వభావం బద్ధ సంసార బంధం ఇది కూడా స్వాభావికం అనుకున్నాం అనుకోండి, ఎల్లప్పుడు సంసార బంధంలో ఉంటుంది. దానికి విముక్తి ఎప్పుడు కలుగుతుందండి? స్వభావం ఎప్పుడు వరకైతే ద్రవ్యం ఉంటుందో, పదార్థం ఉంటుందో అంతవరకు దాని యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు నష్టం కాదు. కాబట్టి స్వభావస్య అనపాయిత్వాద్, ఎప్పుడు దాన్ని దూరం చేసుకోలేం, నష్టం చేసుకోలేం. కాబట్టి స్వభావస్య అనపాయిత్వ అననుష్ఠాన లక్షణం అప్రమాణ్యం. ఇప్పుడు అనుష్ఠాన లక్షణం ఇవన్నీ మన శాస్త్రాలు అనుష్ఠానం చేయడానికి ఏదో ఉపదేశిస్తున్నాయో అవి అప్రామాణికం అయిపోతాయి. మీరు చెప్పిన ప్రకారం వెళ్తేనా బై స్వభావస్య ఇది స్వభావత బద్ధ అని చెప్తున్నారు. జీవాత్మ స్వాభావికంగానే బంధింపబడుతుంది, దానికి మోక్షోపదేశం చెప్పి అని చెప్పి ఓకే అనుకున్నాం అనుకోండి. స్వాభావికంగా నువ్వు అలా చెప్తే సంసారిక బంధం స్వాభావికం అని చెప్పాను. స్వభావం ఎప్పుడు తొలగిపోదు, ఎప్పుడు వరకైతే ద్రవ్యం ఉంటుందో అప్పుడు స్వభావం అలాగే ఉంటుంది. స్వభావం నువ్వు చెప్పిన ప్రకారం స్వభావాన్ని చూసినా ఒకటి యావత్ ద్రవ్య భావం ఎప్పుడు వరకు ద్రవ్యం ఉంటుంది అంతవరకు ఎప్పుడు ఉంటుందా, నష్టం కాదు, ఎప్పుడు కూడా ఎప్పుడు నష్టం కాదనమాట. కాబట్టి ఆ దోషం వస్తుంది. అందుకే అననుష్ఠాన లక్షణం అప్రామాణ్యం. అనుష్ఠాన లక్షణాలు ఏవైతే చెప్తున్నామో, విధి విధానం చెప్తున్నామో అప్రామాణికం అయిపోతాయి. కాబట్టి ఈ దోషం వస్తుంది. అదే విషయానికి చెప్పారు చూడండి. స్వభావస్య భాషను చూడండి. స్వభావస్య అనపాయిత్వాత్. స్వభావస్య అనపాయిత్వాత్ అంటే స్వభావో భవతి అనపాయి. స్వభావాన్ని ఎప్పుడు కూడా తొలగిపోవడం నష్టం కాదు. స్వభావం ఎల్లప్పుడు అట్లాగే ఉంటున్నావు. నువ్వు అదకని చెప్పినావు, స్వభావం ఎప్పుడు నష్టం కాదు, అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు కొంతమందికి కోపం ఉంటుందండి, కోపం ఉంటుంది. అది స్వాభావికమా నైమిత్తికమా? కొందరు కోపడుతుంటాము, రకరకాల క్రియాకలాపాలు చేస్తూ ఉంటామంట. స్వాభావికం కాదు మహోదయ, స్వాభావికం కాదు. పూర్వపక్షం ఏమంటారు? స్వభావము, అతని యొక్క స్వభావం క్రోధము. అతని యొక్క స్వభావం ఎప్పుడు అల్లరి చేస్తుంటాడు, అతని యొక్క స్వభావం ఎప్పుడు క్రోధంగా ఉంటాడు, అప్పుడు శాంతంగా ఉంటాడు. ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఈ స్వాభావికం అనుకున్నాం అనుకోండి, అది స్వభావం ఎప్పుడు తొలగిపోదాం అన్నమాట. కానీ మనం చూస్తాం ఎప్పుడు కోపడుతుంటాము. కోపడినప్పుడు స్వభావం ఎల్లప్పుడు నైమిత్తికంగా వచ్చిందన్నమాట. ఏదో ఆలంబన వచ్చిన అలాంటి పరిస్థితి మన ఇంట్లో కుటుంబంలో అటువంటి సమస్యను చూసాము, అటువంటి వ్యతిరేకతను చూసాము, ఆలంబనం చూసి మనకు కోపం వచ్చిందన్నమాట. స్వభావంగా రాలేదన్నమాట. నైమిత్తికము, ఏదో కారణం వల్ల, ఏదో ఒకట అనిష్టం కలగడం వల్ల, వ్యతిరేకించడం వల్ల, లేదంటే ఇష్టసిద్ధి కలగకపోవడం వల్ల, ఆలంబనం వల్ల నైమిత్తికంగా వచ్చిన దుఃఖం అన్నమాట, నైమిత్తికంగా వచ్చిన కోపం. ఓకేనా? అది తొలగిపోతున్నాం అండి, నైమిత్తికమైంది. అందుకే సిద్ధాంత నైమిత్తికము. ఇది సంసార బంధనం అనేది నైమిత్తికం, నిమిత్తం ద్వారా కలిగింది సంసార బంధనము. అది స్వాభావికం కాదు.
కానీ పూర్వపక్షం స్వభావము. ఇప్పుడు ఎవరికి మనం ప్రత్యక్షం చూస్తున్నామట, ఇది ఎవరికి కోపం కానీ శాంతంగా ఉంటాం కానీ ఇంకా భిన్న భిన్న కామ క్రోధ లోభం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి స్వాభావిక నైమిత్తికంగా వచ్చేటువంటి. కాబట్టి సిద్ధాంతం చెప్పినాడు, ఒకవేళ నువ్వు స్వాభావికం ఉన్నావు అనుకోండి, ఎప్పుడు ఉండాలి, నీకు వచ్చిన కోపం ఎప్పుడు ఉండాలి, తగ్గిపోకూడదు. కానీ అలా లేదు కదా. కాబట్టి అందుకే స్వభావస్య అనపాయిత్వ, స్వభావం నువ్వు చెప్పిన ప్రకారంగా అది ఎప్పుడు నష్టం కాదు, తొలగిపోదు. కాబట్టి అననుష్ఠాన లక్షణం అప్రామాణ్యం అయిపోతుంది. అది విషయం చూడండి. స్వభావో భవతి అనపాయి, ఎప్పుడు తొలగిపోదు. యో యహ స్వభావో, యో యహ స్వభావ, ఎవరికి ఏ స్వభావం అయితే ఉందో, యస్య యస్య ద్రవ్యస్య భవతి స నా తస్మాత్ ద్రవ్యాత్ అపేతి. మళ్ళీ చూడండి. యో యహ స్వభావో యస్య యస్య ద్రవ్యస్య భవతి, అంటే ఏ స్వభావం ఏ ద్రవ్యానికి అయితే ఉంది, ఏ పదార్థానికి అయితే ఉందో, సహ నా తస్మాత్ ద్రవ్యాత్ అపైతి, అదే ఆ ద్రవ్యం తొలగిపోదన్నమాట. అంటే ఎప్పటి వరకు ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యం ఉన్నంత అది ఉంటుందన్నమాట. అది ఎప్పుడు నష్టం కాదు. ఇప్పుడు చెప్పాను, నిన్న ఒక ఉదాహరణ చెప్పాను. నీళ్ళల్లో మనం వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్లు ఉష్ణంగా అయిపోతాయి. నీళ్ళ యొక్క ధర్మం స్వాభావికం ఏంటి? మామూలుగా స్వాభావిక ధర్మం ఏంటి? నీళ్ళ యొక్క స్వాభావిక ధర్మం శీతలత్వం. కానీ దాన్ని వేడి చేసినప్పుడు ఉష్ణత్వం నైమిత్తికంగా వచ్చింది. ఆ నైమిత్తికం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా ఉంటుంది, తొలగిపోతుంది. కొంతకాలం తర్వాత అది చల్లగా అయిపోతామంట. అంటే స్వభావం అంటే ఎట్లా ఉండాలి? అగ్ని యొక్క ఉష్ణ గుణము స్వాభావికము. అది ఎప్పుడు అగ్ని ఉన్నంతసేపు అగ్ని ద్రవ్యం ఉన్నంతసేపు ఉష్ణత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది స్వాభావిక గుణం అన్నమాట. జలం ఉన్నంతసేపు, నీరు ఉన్నంతసేపు దాని యొక్క స్వాభావిక గుణం ఏంటి? శీతలత్వం. అది ఎల్లప్పుడు శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు యావత్ ద్రవ్య భావి, ఎప్పుడు వరకు ద్రవ్యం ఉంటుందో అంతవరకు అలాగే ఆ గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడు తొలగిపోదు అన్నమాట. కానీ నైమిత్తికంగా వచ్చి తొలగిపోవచ్చు. నైమిత్తికంగా వచ్చింది కాబట్టి ఈ శాస్త్ర ఉపదేశం చెప్పుకుంటాడు, మోక్షోపదేశం చెప్పుకుంటున్నామట. కాబట్టి అది విషయం చెప్తున్నాడు. యో యహ స్వభావో యస్య యస్య ద్రవ్యస్య భవతి స నా తస్మాత్ ద్రవ్యాత్ అయిపోతుంది. ఆ ద్రవ్యం ద్వారా అపైత తొలగిపోదు. ఎందుకు? నహి తద్ద్రవ్యం పరిత్యజతి, అది ఆ ద్రవ్యం వదిలిపెట్టదన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, అగ్ని అనేది ఉష్ణత్వ గుణాన్ని వదిలిపెట్టదు. అగ్ని ఎప్పుడు ఉష్ణంగానే ఉంటుంది. జలం అనేది శీతలత్వాన్ని వదిలిపెట్టమాట. అది ఆ స్వాభావిక గుణాన్ని వదిలిపెట్టదు. ద్రవ్యం పరిత్యజతి వా స్వభావస్య నాహి తద్ ద్రవ్యం పరిత్యజతి అని చెప్పి అది విషయం చెప్పాడు. నా తస్మాత్ ద్రవ్యాత్ ఉపైతి, అది అపైతి తొలగిపోదు. నాహి తద్ ద్రవ్యం పరిత్యజతి, ఆ ద్రవ్యం వదిలిపెట్టదు. ఎందుకంటే స్వభావస్య యావత్ ద్రవ్య భావిత్వాత్, ఎందుకంటే స్వభావం అనేది యావత్ ద్రవ్య భావి కాబట్టి అదే విషయం చెప్పాడు. స్వభావస్య యావత్ ద్రవ్య భావిత్వాత్, అంటే ఎప్పటివరకు ద్రవ్యం ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఒక ద్రవ్యం, జలం అది ఒక ద్రవ్యం. ఆ ద్రవ్యం ఉన్నంతసేపు ఉష్ణత్వము శీతలత్వం అలాగే ఉంటుందన్నమాట. తస్మాత్ స్వభావతో బద్ధస్య మోక్ష విధానం అననుష్ఠానం అవకాశం సత్ అప్రామాణ్యం స్యాత్. కాబట్టి నువ్వు అలా చెప్పావనుకోండి, ఇది స్వాభావికం అని చెప్పావనుకోండి, ఎప్పుడు ఎంతవరకు ద్రవ్యం ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే జీవాత్మ ఎప్పుడు సంసారంలో ఉంటుంది, సంసార బంధంలో ఉంటుంది, ఎప్పుడు ముక్తిని పొందదు. కాబట్టి ఈ మోక్ష ఉపదేశ విధానం ఏదైతే ఉందో, అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రామాణికం అయిపోతాయి అని చెప్పి సిద్ధాంతి లాస్ట్ ఈ విధంగా చెప్పాడు. కాబట్టి అననుష్ఠాన లక్షణం అప్రామాణ్యం అయిపోతుంది అన్నమాట. ఎందుకు? తస్మాత్ స్వభావతో స్వాభావికంగా బద్ధ పురుషుడికి ఈ మోక్ష ఉపదేశం స్వాభావికంగా బద్ధింపబడ్డాడు కదా, అతడికి ఇంకా స్వభావం, ఎందుకంటే యావత్ ద్రవ్య భావే, ఎప్పుడో జీవాత్మ ఉంటుంది అంతలోకి ఇది ఈ సంసార బంధనం ఉంటుంది, ఎప్పుడు తొలగించుకోలేడు. కాబట్టి మోక్ష విధానం అననుష్ఠానం, మోక్ష విధానం అననుష్ఠానం అవకాశం సత్. అనవకాశం సత్ అంటే అనుష్ఠానం అనవకాశం అయిపోతున్నమాట. ఎప్పుడు ఈ మోక్ష అవకాశమే కలగదు, అనవకాశం అయిపోతుంది. అనవకాశం సత్ అప్రామాణ్యం స్యాత్, అది అప్రామాణికం అయిపోతుంది. అప్రామాణ్యం సత్. దాన్ని ఇంకో రకంగా అప్రామాణ్యం సత్, అప్రామాణ్యం దోషం అప్రామాణ్య దోషం ఆప్నుయాత్, అదే విషయం మళ్ళీ చెప్పాడు. అప్రామాణికమైన దోషం ఆప్నుయాత్ ప్రాప్తమవుతుంది. అంటే అనుష్ఠానం మీద అనవకాశం అయిపోతుంది. అనుష్ఠానం అనేది అంటే ఏ అనుష్ఠానం? మోక్ష ఉపదేశ విధాన అనుష్ఠానం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యక్తం అయిపోతుంది, అప్రామాణిక అయిపోతుంది. అందుకే అప్రామాణ్య దోషం ఆప్నుయాత్, అప్రామాణిక దోషం అనేది ప్రాప్తమవుతుంది, ఆప్నుయాత్ అంటే ప్రాప్తమవుతుంది అని చెప్పి సిద్ధాంతి మళ్ళీ ఈ విషయం చెప్పాడు.
ఈ విషయంలో మళ్ళీ పూర్వపక్షి సిద్ధాంతం ఇంకొకటి ప్రామాణికంగా వేరే సూత్రం చెప్తాడు, అది రేపు చూద్దామండి. తో ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. తో స్వాభావికంగా పూర్వపక్షి ఒకవేళ స్వభావంగా బంధింపబడింది జీవాత్మ అంటేనా దానికి శాస్త్ర ఉపదేశ విధానం, మోక్ష అనుష్ఠాన ఉపదేశ విధానం అది వ్యర్థం అవుతుంది, అది అనవకాశం అయిపోతుంది, అప్రామాణ్యం అయిపోతుంది, అంటే అప్రామాణ్య దోషం వచ్చేస్తుంది అని చెప్పి సిద్ధాంతి మళ్ళా ఇంకొక హేతు ప్రకారంగా ప్రస్తావించారండి. అస్తు ఇది నెక్స్ట్ ఇంకొక హేతు కూడా దానికి ప్రమాణంగా సిద్ధాంతి చెప్తాడు. అస్తు ఇందులో ఏదైనా సందేహం ఉందండి? అస్తు ఇంకేం సందేహం ఉంటే మన తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ గారు. నమస్తే, ధన్యవాదాలు మహోదయ.